సో హాయ్ ఫ్రెండ్స్, నన్ను బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే కల్కి గురించి, అంటే కల్కి మూవీ వస్తుంది కదా. సో దానికోసం అయితే ఒక బ్యానర్ చేశాను. సో మంచిగా రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఇది ఇంకో బ్యానర్ అనమాట. అదేమో 12 మంది కోసం, ఇదేమో 8 మెంబర్స్ కోసం. సో సింపుల్గా చూస్తానండి. సో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకుంటే మన లేయర్ సింబల్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి ఇమేజ్ సైజ్ ఉంటుంది. ఇమేజ్ సైజ్ వచ్చేసరికి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయండి. మనకి ప్రొఫైల్ పిక్చర్ అని, తర్వాత ఈ చాలా వస్తాయి. దీంట్లో మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ చేసుకోండి. సో మీకు నచ్చిన సైజ్, అంటే మీరు ఎన్ని ఫోటోస్ పెట్టుకున్నారో అంత సైజ్ అయితే తీసుకోండి. సో నేను ఫోటో తీసుకున్నాను కాబట్టి దీంట్లో ఒక ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. సో ఆ ఇమేజ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తీసుకోండి. సో తర్వాత నేను స్నాప్షాట్లోకి అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. స్నాప్షాట్ యాప్లోకి అయితే వెళ్ళాను. స్నాప్షాట్ అని ఫోల్డర్లోకి అయితే వెళ్ళాను. తర్వాత దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని పెద్దది చేశాను కదా, దీన్ని చిన్నది చేసుకొని, సో దీన్ని చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ బబుల్స్ ఉంటాయి. ఈ బబుల్స్ క్లిక్ చేసుకొని మనం ఏం చేస్తామంటే దీని అయితే పెద్ద చేసుకున్నాం. చూడండి, దీన్ని గట్టిగా లాగి పట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది. తర్వాత దీన్ని క్లిక్ చేసుకొని దీన్ని కూడా ఇట్లాగైతే కింద కొన్నాను. అనుకున్న తర్వాత నేను లాకేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకి ఏ పక్కన డబ్బా సింబల్ ఆపడుతుంది. ఆ డబ్బా సింబల్ పైకి స్క్రోల్ చేస్తే మనకి కలర్ ఫిల్టర్ ఆపడుతుంది. కలర్ ఫిల్టర్లో సాచురేషన్ వచ్చేసరికి -15 పెట్టుకోండి. ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. సో నాలాగా రావాలనుకుంటే బ్రైట్నెస్ వచ్చేసరికి -5 పెట్టుకోండి. సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది. సో దీన్ని లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కల్కి మూవీ నుంచి ఒక ఇమేజ్ తీసుకున్నాం కదా. సో ఆ ఇమేజ్ అయితే మనం యాడ్ చేసుకోవాలండి. సో నేనైతే పిక్చర్స్లో తీసుకున్నాం కదా, పిక్చర్స్లోకి వెళ్తున్నాను. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో మనమైతే ఇమేజ్ తీసుకున్నాను. సో ఇమేజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 9:8 ఈ సైజులో ఉంది కాబట్టి మనం చేసే బ్యానర్ అనేది ఈ సైజులోకి తీసుకోండి. తర్వాత మీకు ఎంత కలగకుండా చూసుకోండి. సో మనకి దీంట్లో ఎక్కువ బుజ్జి అనేది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి, సో దానికోసం నేను ఏం చేశానంటే ఈ వెహికల్ తీసుకున్నానండి. సో మీ నచ్చిన వెహికల్ అంటే మీ నచ్చిన వెనకాలది అది జస్ట్ ఒక ఖాళీగా ఉంచకుండా ఇలా పెట్టున్నాను అనమాట. తర్వాత దీనికైతే సాచురేషన్ తగ్గించుకున్నాను. ఒపాసిటీ వచ్చేసరికి మీరు నచ్చినంత పెట్టుకోండి. నేనైతే ఒక 10 పెట్టుకున్నాను. ఎక్కువ తక్కువద్దు, జస్ట్ ఒక లుక్ఫుల్ కోసం అనమాట. ఇంకా మనం పెంచుకోవచ్చు అనమాట, ఒక 15 అలా పెట్టుకోవచ్చు. సో నేనైతే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభాస్ గారి ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. కాబట్టి నేనైతే ఫోటో రిమూవ్ చేసి పెట్టుకున్నా ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. సో అది ఎట్లా ఉంటుంది అంటే చూపిస్తాను చూడండి, ఎట్లా ఉంటుంది అనమాట. సో దీన్ని తీసుకున్న తర్వాత మీకు ఎక్కడ పెట్టుకున్నా అక్కడ పెట్టుకోండి. సో ఇది నాకు చూడండి, ఈ సైజులో పెట్టుకున్నాకుంటే దీన్ని క్లిక్ చేసుకొని ఇలా అనుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని ఏం చేస్తారంటే కొంచెం కింద కనుక్కోండి, ఎందుకంటే మనకి పక్కన బోర్డర్ వస్తుంది, పైన అనేది బోర్డర్ టచ్ అవ్వకూడదు. సో తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మన ప్రభాస్ గారి ఫోటో అనేది హైలైట్ కాలేదు. అప్పుడు ఏం చేయాలంటే ఫోటో మీద టచ్ చేసుకున్న తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేస్తే మనకి కలర్ ఫిల్టర్ అని ఓపెన్ అవుతుంది. కలర్ ఫిల్టర్లో సాచురేషన్ పెంచుకోండి, కొంచెం చూసుకొని పెంచుకోండి. తర్వాత బ్రైట్నెస్ కొంచెం పెంచుకోండి, కొంచెం ఎక్కువ తక్కువద్దండి. తర్వాత కాంట్రాస్ట్ కొంచెం పెంచుకుంటారు, తగ్గించుకుంటారు, మీ ఇష్టం అన్నమాట. సో నాకైతే వద్దనిపిస్తుంది. సో తర్వాత నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత దీనికైతే టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. టిక్ మార్క్ ఇచ్చుకుంటే మనకి ఏంటంటే ప్రభాస్ గారి ఫోటో అనేది కొంచెం లైటింగ్ అనేది ఎక్కువైందనమాట, మంచిగా అనిపిస్తుంది. సో దీనికి లాగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రమ్ గ్యాలరీ చేసుకున్న తర్వాత మీకైతే ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. సో ఇమేజ్ అని మీకు లాస్ట్ టైం కూడా ఇచ్చానండి. సో ప్రభాస్ గారి ఇమేజ్ దాంట్లో కూడా ఇచ్చాను, చూడండి ఒకసారి. సో ఒకవేళ లేకపోతే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని అయితే తీసుకున్నాను. అది ఏంటంటే ఒక డస్ట్ అనమాట. డస్ట్ అంటే మట్టిని తీసుకున్నాను అనమాట. మట్టి ఏంటంటే కొంచెం చూడటానికి కూడా మంచిగా అనిపిస్తాను అండి, ఒక ఫాగీగా. సో దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను. ప్రభాస్ గారి ఇమేజ్ కంటే కింద ఇట్లా పెట్టుకొని చూసుకోండి. తర్వాత దీన్ని కింద పెంచుకోండి కిందకి. తర్వాత దీనికైతే లాక్ వేసుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేస్తే కలర్స్ అని ఉంటుంది చూడండి. ఇక మనకి టీ ఆప్షన్లో ఉంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని ఎనేబుల్ చేసుకున్నాం, మనకి రెడ్ కలర్ యాడ్ అవుతుంది. దీన్ని వైట్ కలర్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత సో మీకు ఎంత అంటే ఒపాసిటీ ఎంత కావాలో చూసుకొని ఖచ్చితంగా యాడ్ చేసుకోనండి. తర్వాత దీనైతే సో రొటేట్ అనేది బాగా చేసుకున్నాను చూడండి. సో ఖచ్చితంగా రొటేట్ చేసుకోండి. తర్వాత చూసుకొని మనం ఎక్కడైతే పెట్టుకున్నాము దీనికైతే లాక్ వేసుకున్నాం. ఇప్పుడు చూడండి ప్రభాస్ గారి ఫుడ్ అనేది కొంచెం హైలైట్ అయిందనమాట, ఎక్కువ కాదు, కొంచెం హైలైట్ అయింది. తర్వాత ఇప్పుడు కల్కి మూవీ టైటిల్ తీసుకోవాలి. సో కల్కి మూవీ టైటిల్ అనేది నేనైతే ఫోటో రిమూవ్ చేసి పెట్టుకున్నాను. తీసుకున్న తర్వాత దీనైతే క్రాప్ చేసుకుంటున్నానండి. సో మనకేంటంటే కల్కి అనేది ఒక్కటే ఉంది. సో మన కింద మనకి ఏడి అనేది కూడా రావాలి కాబట్టి సో అది కూడా తీసుకున్నాం చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఈ షాడ్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా పైకి పెట్టుకొని
సో చూడండి దీనికి పెట్టుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత కలర్ వచ్చేసరికి మీరు ఏ కలర్ పెట్టుకోవచ్చు అండి. నేనైతే ఈ కలర్ తెచ్చుకున్నాను, రెడ్ కలర్ కానీ ఏ కలర్ ఏం పర్లేదు, మీకు ఎనీ కలర్. తర్వాత షాడో అనేది వైట్ ఇచ్చుకోండి. తర్వాత దీనికి స్ట్రోక్ అనేది వైట్ ఇచ్చుకోండి, చూడటానికి మంచిగా అనిపిస్తుంది. సో తర్వాత పెట్టుకున్న తర్వాత దీనికైతే ఏం చేశానంటే మళ్ళీ ప్లస్ బటన్ టెక్స్ట్ తీసుకున్నాను. ఈసారి గ్యాలరీ కాకుండా టెక్స్ట్ తీసుకున్నాను. దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. దీంట్లో 2898 డాష్ మళ్ళీ మైనస్ పెట్టుకున్నాను, మళ్ళీ డాష్ స్పేస్ ఇచ్చాను. తర్వాత ఏ మళ్ళీ స్పేస్ ఇచ్చాను, మళ్ళీ డి. అంటే మనకి ఆ మూవీ పోస్టర్లో మనకి ఈ టైప్ వచ్చింది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చొక్కు వేసుకున్నాను. తర్వాత డి కూడా తీసుకోవాలి. సో ఈ టైప్ తీసుకున్న తర్వాత దీన్ని చెక్కి పెట్టుకున్నాను. సో మనకైతే ఎలా కాదు మనకు కావాల్సింది. తర్వాత ఫాంట్ వచ్చేసరికి మీరు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకొని ఈ ఫాంట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇది ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఎంత కలగకుండా చూడండి, మనకి ఆ ఫాంట్ అనేది మధ్యలోకి రావాలి. సో తర్వాత ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే షాడో అనేది అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది. సో దీనికి లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత మీకు నచ్చిన అంటే నేనైతే ఒక పేరు తీస్తాను. సో అదేంటంటే చిత్రం విడుదల సందర్భంగా థియేటర్ ప్రభాస్ అభిమానులకు ప్రేక్షకులకు థియేటర్ యజమానికి ఇవే మా శుభాకాంక్షలు అని తీసుకున్నాను. సో ఇదే మనకి 2 లైన్లు రావాలి. 2 లైన్లు వచ్చినట్టు చూసుకోండి. తర్వాత పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఏ లైన్ ఉంటుంది, క్లిక్ చేసుకున్న తర్వాత మధ్యలో క్లిక్ చేసుకోండి. మనకి మధ్యలోకి వచ్చేస్తాయి మొత్తం. సో మనం ఎట్లా అనుకున్నా కానీ మధ్యలోకి వస్తాయి అనమాట. ఇలాగైతే మనకు మంచిగా కనిపిస్తుంది అన్నమాట, చూడడానికి కూడా మంచిగా లుక్ఫుల్ కనిపిస్తాయి. తర్వాత పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కలర్ ఉన్నది. కలర్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. అయితే ఎల్లో కలర్ యాడ్ చేసుకున్నాను. సో మీరు ఏ కలర్ అయినా సరే యాడ్ చేసుకున్నప్పుడు మంచిగా కలర్ తీసుకోండి. తర్వాత ఫాంట్ వచ్చేసరికి నేనైతే పొన్నాల ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను. సో పొన్నాల ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను. సో పొన్నాల ఫాంట్ రెగ్యులర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే స్ట్రోక్ షార్ట్ అనేది అప్లై చేసుకున్నాను. సో ఎక్కువ వద్దు తక్కువ వద్దని మనకి నీట్గా కనిపించాలి చూడటానికి కూడా. సో దీనికి పెట్టుకున్న తర్వాత మనకి ఎంత కాకుండా చూసుకొని సో దీనికి లాక్ వేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ రావాలి. ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బోర్డర్ అనేది ఎలా యాడ్ చేస్తూ చూడండి. సో మనకి దీన్ని లాక్ వేసుకున్న తర్వాత ఇక్కడ టచ్ చేసుకోండి. టచ్ చేస్తే మనకి ఇలా ఆప్షన్స్ అన్ని పోతాయి. తర్వాత ఇక్కడ మనకి లేస్ అని పడుతుంది. తర్వాత మనకి షేప్స్ అని ఉంటుంది చూడండి. షేప్స్లోకి వెళ్ళిన తర్వాత సో మీకు ఎంత బోర్డర్ కలగకుండా చూసుకోండి. నేను తెల్లబెట్టుకున్న తర్వాత దీన్ని ఇలాగ అనుకున్నాను. చూడండి సన్నగా రావాలండి, ఎక్కువ వద్దు, మరీ ఎక్కువ అనిపించకూడదు, సన్నగా అనిపించాలి. తర్వాత ఉపాసి తగ్గించాను. పైకి స్క్రోల్ చేస్తే స్ట్రోక్ విడ్త్ అనేది ఒక 3 పెట్టుకున్నాను. తర్వాత స్ట్రోక్ కలర్ అనేది వైట్ ఇచ్చుకున్నాను. సో మనకి ఈ టైప్ వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వచ్చింది. సో చూడండి నీట్గా వచ్చింది, అంత నీట్గా వచ్చిందో. తర్వాత ప్రభాస్ గారి ఇమేజ్ అనేది కొంచెం పైకి అనుకున్నాను. ఎంత పైకి అంటే లాస్ట్కి అనుకోవచ్చు, పోస్ట్లోకి రావాలన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ మనకి ఏమేమి పెట్టామంటే కింద బ్యాక్గ్రౌండ్ పెట్టాము. సో దానికి ఇంటికి కనిపించకుండా వెనకాల బుజ్జి వెహికల్ పెట్టాము. తర్వాత ప్రభాస్ గారి ఇమేజ్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత ఫాగ్ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ యాడ్ చేసుకోండి ఎన్ని కావాలో అన్ని. తర్వాత ఇక్కడ మీరు బోర్డర్ అనేది యాడ్ చేసుకోండి. అప్పుడు మాత్రం లిప్ ఫుల్ కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ మొత్తం బ్యానర్ మొత్తం డార్క్ తీసుకున్నాం కదా, ఆ థీమ్లో తీసుకున్నాం కాబట్టి మనకి ఈ టైప్లో బాగుంటుంది. సో నీట్గా వచ్చిందో. సో ఎడిటింగ్ అయితే ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.